గనుల శాఖలో గలీజ్ పనులు జరుగుతున్నాయి. గనులను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అప్పగిస్తున్నారు. కొత్త ఐడియాలజీలతో అక్రమాలకు పాల్పడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అధికారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. అమ్యామ్యాలకు పాల్పడుతూ ఓ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు. గనులను రక్షించాల్సిన అధికారే అక్రమార్కులకు అప్పచెప్పేస్తున్నారు. ఇదే నెల్లూరు జిల్లా పరిస్థితి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఒకే అధికారి డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. విభజన అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో 2 జిల్లాలుగా మారాయి. జిల్లాలో వైట్ క్వార్ట్స్, సిలికా, గ్రావెల్, ఇసుకలు నిక్షేపాలు బాగా దొరుకుతాయి. కొంతకాలంగా మైనింగ్ వ్యాపారాన్ని నమ్ముకుని అనేక మంది అక్రమార్కులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నాయకుల పాత్ర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన గనులు కాస్త మైనింగ్ అధికారులే అమ్ముకుంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని మైనింగ్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా పెద్దగా పట్టించుకోవటం లేదు. అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో ఈ అధికారులకు తెలుసు. అక్రమాలు ఎవరు చేయిస్తున్నారన్న విషయం కూడా వీరికెరుకే. అనేక మంది అక్రమార్కులు తమకు మైనింగ్ పర్మిషన్లు ఉన్నాయంటూ దోపిడీలకు పాల్పడుతున్నారు. గూడూరు డివిజన్లో ఉన్న సిలికా, వైట్ క్వార్ట్స్ కొందరు వ్యక్తులు అక్రమంగా కొల్లగొట్టి కోట్లు గడించి మైనింగ్ అధికారులకు వాటాలు మూట చెబుతున్నారన్నది జగద్విదితమైన సత్యం. ఈ వాటాలో స్థానిక తహసీల్దార్ల వద్ద నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిదెవరు వాటాలు వారికి అందుతున్నాయి. కోట మండలంలో కొత్తపట్నం, చింతవరం, కనుపూరు తదితర గ్రామాల్లో కొందరు అక్రమార్కులు సిలికా మైన్లు కొల్లగొడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని సైతం కావల్ నియోజకవర్గంలో ఇసుక ఎత్తేస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లోని సంగం, సోమశిల, పొదలకూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో అక్రమ ఇసుక భారీగా తరలి వెళ్తోంది. సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. 12 మైన్లకు 50 ఏళ్లు లీజ్ పూర్తయింది. ఈ 12 మైన్లను కాపాడాల్సిన బాధ్యత మైన్ శాఖ డిప్యూటీ డైరెక్టర్పై ఉంది. ఈ మైన్లకు కేర్ టేకర్గా కూడా మైన్స్ అధికారి ఉండాలి. ఇలాంటి మైన్లలో అక్రమాలు జరిగిపోతున్నా, అక్రమాలు పడగ విప్పి బుసకొడుతున్నా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సపోర్ట్ మాత్రం అక్రమార్కుల వైపే అని తేటతెల్లమవుతోంది. అక్రమాలు జరుగుతున్నాయన్న మాజీ సాంస్కృతిక మండలి చైర్మన్ పొట్టెళ్ల శిరీషపై ఎలా విరుచుకుపడ్డారో మనం చూసాం. మీడియా ముందు నేను మాట్లాడలేదు అంటే నేను చెప్పేది ప్రూఫ్స్ తో మీరు అడగండి సార్, నేను చెప్తాను ఏ ప్రూఫ్ కావాలి, ఏ రూల్ ప్రకారం మీరు ఇచ్చారు. 12 జీవీల ప్రకారం స్టాక్ పాయింట్ లోనే పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో 12 జీవీలు అంటే 6 నెలల లోపల అయిపోవాలి కదా సార్. చాలా ఉన్నాయి కాదు మాట్లాడేది కదా సార్. మీరు అనేది దానికి మా ప్రజల పక్షాన్ని నేను మాట్లాడాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అన్ని తెలిస్తే చర్య తీసుకోమని నేను కోరుకుంటున్నాను సార్. దీని మీద అన్ని ఇచ్చాను ఎన్నుకోమంటున్నారా? తీసుకోలేదు సార్. అంటే మీరు అన్ని దానికి మా గ్రామంలో జరుగుతుంది, మా మండలంలో జరుగుతున్న సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చాను అంతే. దాని గురించి ఎందుకు చెప్పే స్టాక్ పాయింట్ లోనే మెటీరియల్ ని లీజ్ కూడా పూర్తి అయిపోయిన మైండ్కి ఎలా ఇస్తారు అని మేము మర్యాదపూర్వకంగానే ఒక అర్జీ ఇచ్చాం. అక్రమ మైనింగ్ ని ఆపించండి అని రోజు సోషల్ మీడియాలో మీ గురించి మేము ఎందుకు తెచ్చుకుంటాం సార్. అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేసుకుంటున్నాం. దాని మీద మాకేం అవసరం ఉంటుంది సార్ అధికారుల పైన. ఇదేదో వాళ్ళ గురించి చూపించచ్చు కదా సార్. మా గ్రామాల మీద జరిగి మేము ప్రజల మీద వస్తున్నాం. ఎందుకు అన్ని తెలుస్తాయి తెలిసి కాబట్టి వీడియో వస్తున్నాము. గతంలో మైనింగ్ లీజ్ దారులు డీడీని కలిసేందుకు నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి వస్తే వారిని మీరంతా ఏంటి కట్టగట్టుకుని వచ్చారంటూ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడే విషయం తెలిసిందే. ఇలాంటి మైన్స్ డీడీ ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని అమ్మకాలకు గన్నులు పోయే అవకాశం ఉంది. ఇటీవల కాలంలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం డల్లకొండలో సాక్షాత్తు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది అన్న విషయం తెలుసుకుని ఓ కొండకు ఎసురు పెట్టారని తెలిసి అధికారులకు అప్పచెప్తే దీని విషయంలో మైనింగ్ అధికారి స్పందించడం లేదంటే ఇక సామాన్యుల ఫిర్యాదులకు ఏ మేరకు స్పందన లభిస్తుందో మనం తెలుసుకోవచ్చు. గతంలో వెంకటగిరి, రాజాల్ లాంటి మైనింగ్ వ్యాపారులు ఆయనను సంప్రదించేందుకు వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో అసభ్యకరంగా మాట్లాడిన మైనింగ్ డీడీ ఒక బీసీ మహిళ అని చూడకుండా పొట్టెళ్ల శిరీషపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.